స్టార్ ఫీల్డ్ క్రాప్ సైన్స్ స్టార్ క్వీన్ ఇది మనం చూస్తున్నది స్టార్ క్వీన్ కింద నుంచి చూస్తున్నాం మనం మొత్తం కాయ మొత్తం వచ్చేసి పండుగ వచ్చింది మంచి కలర్ బాగుంది దగ్గర క్రాప్ చాలా దగ్గర క్రాప్ మనం చూస్తున్నది చాలా దగ్గర క్రాప్ స్టార్ క్వీన్ ఇది స్టార్ క్వీన్ ఇట్లా అట్లా అట్లా ఎక్సలెంట్ ఉంది అది అది అట్లా స్టార్ క్వీన్ మన మందలేదు ఏం లేదు అన్నది బాగుంటుంది ఇంకా అనేది మందలు పడ్డది నేను ఏరుకున్నా కరవ కాలే ఇది మనం చూస్తే మొత్తం స్టార్ క్వీన్ ఇది ఈరోజు వైరస్ తాగుతాను ఇత్తనే మంచిది సీడు కానీ నేను నీరు చూసిన అందుకే ఇది ఎలాంటి వైరస్ లేదు మనం చూసిన చేను మొత్తం ఇది ఒక ఎకరంన్నర ఉంటుంది కావచ్చు ఎకరంన్నర రైతు ఎకరంన్నర చెప్తుండు ఇది మొత్తం ఎక్కడ చూసినా కూడా వైరస్ ఎలాంటి వైరస్ లేదు దీనికి ఈరోజు డేట్ వచ్చేసి ఏప్రిల్ 4వ తారీఖు 2026 ఇక్కడ మనతోటి ఇక్కడ రైతు కూడా ఉన్నాడు సో రైతుని అడిగి తెలుసుకుందాం ఇది స్టార్ క్వీన్ గురించి ఎట్లా ఉంది ఏంటిది అనేది నమస్తే భయ్య నమస్తే మీ పేరు సార్ మా పేరు కుర్తాల రాజీరు మీరు స్టార్ క్వీన్ పెట్టిరు కదా ఇది మీకు ఎట్లా అనిపిస్తుంది చేను బాగున్నది దీనికి బాగా అంటే ఇది వైరస్ తట్టుకునే గుణం ఉన్నది దీని దగ్గర ఓకే ఇంకా వైరస్ కాపు చిక్కగా ఉన్నది వైరస్ తట్టుకునే గుణం ఉన్నది మళ్ళీ కాపు దగ్గర కాపు ఎకరానికి 30 క్వింటాల దాకా వెళ్ళాలి కాయ ఓకే 30 చొప్పున వెళ్ళాలి మాకు మీకు కొంచెం పెట్టుబడి పురుగు మాంసం తక్కువనే కొట్టుడు పురుగు మందు చాలా తక్కువ కొట్టినాం అంత సీడ్ కొట్టలే వాటికి వైరస్ లేదు కాబట్టి వైరస్ దాన్ని బట్టి కొట్టినాం మేము మందులు తక్కువనే కొట్టినాం ఓకే ఓకే మీ పేరు చెప్పండి రాజీరు కుర్తాల మీ సెల్ నెంబర్ చెప్పండి 984 ఓకే 996 ఓకే 70 ఓకే 97 ఓకే దేశాయిపల్లె దుగ్గోని మండలం దేశాయిపల్లె ఓకే ఓకే ఇప్పుడు మన రైతు చెప్పే మాటలు ఏంటంటే ఈ స్టార్ క్వీన్ చాలా బాగుంది అంటారు దగ్గరికి క్రాపు వైరస్ లేదు పురుగు మందుల ఖర్చు కూడా చాలా తక్కువైంది అంటారు ఇప్పుడు మనం చూసే దాన్ని బట్టి చూసుకుంటే ఈ డేటు అంటే ఈరోజు మనం ఏప్రిల్ 4వ తారీఖు కాబట్టి ఈ మంచి ఎండలు ఈ టైంలో కూడా మనం చూస్తే కొత్త తోటలకి కనిపిస్తుంది ఇది ఎలాంటి మీరు ఎక్కడ చూసినా వైరస్ 99% వైరస్ లేదు ఇలా ఇది స్టార్ క్వీన్ ఇక్కడ మనతోటి ఇంకా ఇక్కడ తోటి రైతు కూడా ఉన్నాడు ఇక్కడ భయ నమస్తే నమస్తే అండి మీ పేరు సార్ కుమార్ ఓకే సార్ ఇది మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ మీరు క్రాప్ మాత్రం బాగా వచ్చిందండి అంటే ఇతర వేరే రకాలైనటువంటి మిరప తోటలకు ఈ తోట చూసుకుంటే ఈ తోట మాత్రం ఫస్ట్లో అంటే చిన్నప్పటి నుంచి కూడా ఎట్లా ఉందో ఇప్పటికి కూడా అట్లనే ఉంది అట్లనే కాపు కూడా అంటే కాయ కూడా మంచి సైజ్ వచ్చింది ప్లస్ కలర్ బాగా వచ్చింది తాలుగాయ శాతం కూడా తక్కువ వచ్చింది కాపు కూడా బాగా వచ్చింది అంటే చాలా ఒక చెట్టుకు ఏరితే దాదాపు 3 నుంచి 4 కిలోల కాయ వెళ్తుంది ఒక చెట్టుకి ఒక చెట్టుకి ఓకే ఓకే 3 కిలోల కాయ ఒక చెట్టుకి 3 కిలోల కాయ వరకు వెళ్తుంది అండి ఓకే అంత బాగా వచ్చింది బాగున్నది ఓకే థ్యాంక్ యూ బాయ్ ఇప్పుడు రైతు చెప్పే మాటలు ఏంటంటే చాలా క్రాప్ చాలా దగ్గర ఉంది కలర్ బాగుంది వైరస్ లేదు ప్రతి రైతు పెట్టుకోవచ్చు అనే ఆలోచన ధీమాలో ఉన్నారు ఇది స్టార్ క్వీన్ థ్యాంక్ యూ